పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అధికార ప్రతినిధి రాజ్ కుమార్ తోటి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలో అంటే విభేదాలు వచ్చాయి అనే వార్తలు వస్తున్నాయి. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ త్వరలో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెప్తున్నాం. వీళ్ళు రాష్ట్రంలో వీళ్ళు చేసిన అరాచకాలు అనేటివి వాళ్ళ కుటుంబం మధ్యలోనే మరొకసారి వాళ్ళు అక్రమంగా సంపాదించి అక్రమంగా అధికారాన్ని అనుభవించి అక్రమంగా ఏ విధంగా ఇన్ని రోజులు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పాలించినరో రాష్ట్రాన్ని పాలించినరో వాళ్ళ మధ్యలో వాళ్ళకే ఈరోజు కుటుంబ కలహాలు మొదలైనవి. బీఆర్ఎస్ పార్టీ త్వరలో 3 ముక్కలు అవ్వచ్చు, 4 ముక్కలు అవ్వచ్చు అని మేము చెప్తున్నాం. అదే నిజమైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఆయన కూతురైన కవితనే ఎక్కువ పెట్టింది. ముందు ఆ భారం నుండి తప్పించుకోవాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈరోజు ఏదైతే కల్వకుంట్ల కవిత రాసిన లెటర్లో స్పష్టంగా తన యొక్క తండ్రి ఫెయిల్యూర్ గురించి ఆమె ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఈరోజు అధికార పార్టీని నిత్యం విమర్శలు చేస్తూ అధికార పార్టీ నాయకులను పనిచేయకుండా అడ్డంకులు సృష్టిస్తూ ఈ రాష్ట్రంలో సోషల్ మీడియాను ఉపయోగించి అరాచకాలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక చెంపదెబ్బ. అసెంబ్లీ రాకుండా నియంతలాగా ప్రతిపక్షంలో ఉండి కూర్చుండబెట్టినా కూడా తన యొక్క వ్యవహార శైలి మార్చుకొని కేసీఆర్కి ఈ యొక్క లెటర్ అనేది ఒక చెంపదెబ్బ లాంటిది. ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనికి సమాధానం చెప్పాలి. కవిత లెటర్ ఎందుకు రాశారని అనుకుంటున్నారు కేసీఆర్కి? కవిత ఎందుకు అనంటే రాష్ట్ర ప్రజలే కాదు, కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలే కాదు, కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో స్వయాన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు డంబాలు కొట్టే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇది ఒక చెంపదెబ్బ లాంటిది. కేసీఆర్కు ఒక చెంపదెబ్బ లాంటిది. కేసీఆర్ పాలనలో కేసీఆర్ ఇంట్లో వాళ్ళే సంతోషంగా లేరు. కేసీఆర్ తన బిడ్డకే న్యాయం చేయలేడు. అందుకే ఈరోజు కవిత కేసీఆర్ను విమర్శలు ఎక్కువెట్టింది. కేసీఆర్ యొక్క వైఫల్యాలను నిలదీస్తుంది. రాష్ట్ర ప్రజలుగా అడిగితే సమాధానం చెప్పే ఓపిక కేసీఆర్కి లేదు. కేసీఆర్ వైఫల్యాల మీద అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే చర్చ పెడితే వారిని అసెంబ్లీ వచ్చి ముఖ్యమంత్రి గారిని ఫేస్ చేసే దమ్ము లేదు కేసీఆర్కి. ఈరోజు స్వయాన తన కూతురే అడుగుతుంది, కేసీఆర్ సమాధానం చెప్పు, నీ వైఫల్యాలు, నీ యొక్క నియంతృత్వం మీద నీ కూతురే నీకు ప్రశ్నలు సంధించింది, సమాధానం చెప్పు, లేకపోతే రాష్ట్ర ప్రజల దృష్టిలో మీరు ఒక చీడపురుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి వ్యతిరేకత ఉంది. బీజేపీ పార్టీ ఇప్పుడు తెలంగాణలో పుంజుకుంటుంది అని కవిత లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కల్వకుంట్ల కవిత గారు ఒక ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టు కనబడ్డది తప్పితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నదనేది అవాస్తవం. మాకు సమయం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు కుట్రలు జరుగుతున్నాయి. అటు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండూ కలిసి టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రజలను అసత్యాలను ప్రచారం చేసి ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి రెండు పార్టీలు. కవిత స్పష్టంగా కవితనే చెప్పింది. ఏమని చెప్పింది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు బీజేపీ కుమ్మక్కైనరు, నాన్న మీరు ఎందుకు మరి 2 నిమిషాలు బీజేపీ పార్టీ గురించి మాట్లాడినని చెప్పేసి ఈరోజు కల్వకుంట్ల కవిత స్వయాన తన కూతురే ఎక్కువ పెట్టింది ప్రశ్నలు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే స్వయాన కేసీఆర్ కూతురికే డౌట్ వచ్చింది. మా నాన్న నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా బీజేపీతోటే అంటగాగుతుండు, బీజేపీని ఏదైనా అనాలంటే భయపడుతుండు అనేది బీజేపీతోటి వాళ్ళ బంధాన్ని లేదా బీజేపీ అంటే భయాన్ని రెండింటిని బయట పెట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు. మాకున్న సమయంలో మేము ప్రజలకిచ్చిన హామీలన్నిటిని నెరవేర్చుకుంటాం. మరొక ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి యొక్క దిశా నిర్దేశం మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారు. ఈ విభేదాలు అనేటివి అంటే ఈ లేఖ ఇవన్నీ ఈ డ్రామాలా కనిపిస్తుందా, నిజమే అనుకుంటున్నారా? కల్వకుంట్ల కుటుంబంలో రోజుకో డ్రామా ఉంటుంది. ఈ డ్రామాల్లో వాళ్ళు సరే డ్రామా ఆడుతానరా, నిజాలు చెప్తానరా, అబద్ధాన్ని చెప్తానరా పక్కన పెడితే కేసీఆర్ మాత్రం వైఫల్యాలను తన కూతురే స్పష్టంగా మేము మాట్లాడే విధంగానే మాట్లాడింది. దానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమాధానం చెప్పాలి. అది డ్రామా అయినా సమాధానం చెప్పక తప్పదు, నిజమైన సమాధానం చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుందో గందరగోళ పరిస్థితి ఉన్నది, గత్తర్ పరిస్థితి ఉన్నది. కాబట్టి
దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కవిత, కేటీఆర్, హరీష్ రావు మీద ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన కేవలం ఆయన లొసుకులు బయటపడ్డప్పుడు ఎక్కడ బయటికి రాడు. కేవలం అసత్య ప్రచారాలు చేయడానికి అధికార పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద దుమ్మెత్తి వేయడానికి ముందుంటాడు తప్ప ఏడ కూడా తన యొక్క లొసుకుల మీద కానీ అవినీతి మీద కూడా మాట్లాడడానికి కేటీఆర్కు నోరు రాదు. మరి నిజంగా కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే కవిత రాసిన లెటర్ మీద మరి నాన్నని తప్పబడతాడా, వాళ్ళ చెల్లెలెక్కలా, లేకపోతే ఈ యొక్క కల్వకుంట్ల కవితను తప్పుపడతాడా అనేది కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేయాలి. అన్ని విషయాలల్లో ఇట్లా అనగానే ప్రెస్ మీట్ పెడతాను కదా, మరి లెటర్ మీద ఎందుకు మాట్లాడట్లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఇది నిజం. కలహాలు మొదలైనవి, పార్టీ కుప్పలు కూలిపోబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ముక్కలవబోతుంది అనేది స్పష్టం కాబట్టి మౌనంగా ఉన్నాడు.